నా పేరు మండవ కుటుంబరావు అండి. నేను విజయవాడ చుట్టుకున్న సెంటర్ బిఎస్ఎన్ఎల్ పక్కన మా ఇల్లు అండి. నాకు ఒక పాప యుఎస్లో ఉంటుందండి, మండవ సస్య అని. నేను మొక్కలు అనేది ఇవాళ కాకుండా 1968-69 నేను చదువుకునేప్పుడే పడవంటలంకలో ఉన్నప్పుడు మా ఖాళీ స్థలం ఎక్కువ ఉండేదండి ఆ రోజుల్లో. దాంట్లో 306 రోజులు కూరగాయలు అసలు మేము కొనకుండా కూడా పండించేవాళ్ళం. తర్వాత మేము ఇల్లు కట్టుకుని తర్వాత మేము వ్యాపారాల్లో పడిన తర్వాత కొంచెం అంటే ఇంత టెర్రస్ గార్డెన్ ఇంత కాకుండా కత్తి గులాబీ పూలు ఇట్లాంటివన్నీ పెట్టి ఇవన్నీ పెడుతున్నాను. 3-4 ఏళ్ళ నాడు మనం టెర్రస్ గార్డెన్ ఎక్కువ పేపర్లో అట్లా హైదరాబాద్లో బాగా చేస్తున్నారని చెప్పి నేను చూసిన తర్వాత టెర్రస్ గార్డెన్ అనేది మనం కూడా బాగా చేయాలని చెప్పి మనం కూడా కూరగాయలు కొనకుండా అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనం స్టార్ట్ చేసామండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆరోగ్యానికి బాగుంటుంది. మన ఇంట్లో పండిన కూరగాయలు, ఇప్పుడు కూరగాయలు మా దొడ్లో పండి మా ఫ్రెండ్స్ వీళ్ళతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్యూర్ ఆర్గానిక్ అవటం వలన వాళ్ళ మేము ఎంతోమంది మా ఇంటి చుట్టుపక్కల కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మేము పంచి పెడతాం వలన ఇది సోలార్ ప్యానెల్ నుంచి కరెంటు మన ఇక్కడికి యూపీఎస్ బ్యాటరీల ద్వారా స్టోరేజ్ అవుతుందండి. మనకు టోటల్గా మా బిల్డింగ్కి వచ్చేసి 13 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయండి పైన. మీరు చూసి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఇది కూడా మనం రేకుల షీట్ మీద చాలామంది ఎక్కువగా పర్సంటేజ్ ఏంటి డాబాల మీద బిగిస్తారండి సోలార్ అనేది. మనం ఏంటి అసలు మామూలుగా అసలు సోలార్ మన డాబా లేకపోయినా సరే రేకుల మీద సెట్ చేసాం. 13 కిలోవాట్స్ అంటే చాలా అసలు 1000 ఒకళ్ళు చేస్తారో లేదండి. ఎందుకంటే ఎవరికాళ్ళు మ్యాక్సిమం బిల్డింగ్స్ మీద చేస్తారు. మీరు చూసారా, ఇది 4 కిలోవాట్ అండి. ఇది 4 కిలోవాట్ యూపీఎస్ స్టోరేజ్, కరెంట్ అన్నా లేకపోయినా ఇదో 4 కిలోవాట్, టోటల్ 8 కిలోవాట్ అండి. ఈ 8 కిలోవాట్ కరెంటు మనకు లేకపోయినా సరే మాకు అసలు మాకు కరెంటు అసలు పోయింది కూడా తెలియదు. దీని మీద ఏసీ కూడా రన్ అవుద్ది, మోటార్ రన్ అవుద్ది, ఫ్రిడ్జ్ ఒకటి రన్ అవుద్ది, ఇంట్లో మొత్తం మాకున్న లైటింగ్ అంతా అంటే ఈ అనుకోని పరిస్థితుల్లో కరెంటు ఫెయిల్యూర్ అయితే ఇవన్నీ పనిచేస్తాయండి. ఇప్పుడు ఆల్రెడీ పగలల్లా ఈ యూపీఎస్ ద్వారానే పనిచేస్తాయి, నైట్ ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీకి వెళ్తుంది. నెక్స్ట్ మీకు వచ్చేసి నెట్ మీటరింగ్ 5 కిలోవాట్, అది కనపడుతుంది చూసారా, నెట్ మీటరింగ్ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. డిపార్ట్మెంటు మన ఊళ్ళో ఉన్నా లేకపోయినా సరే మన డిపార్ట్మెంట్ మన దగ్గర కొంటుందండి. సపోజ్ మనం 100 యూనిట్లు వాడుకుంటున్నాం అనుకోండి, దీని మీద 150 యూనిట్లు వచ్చిందనుకో మనకు 6 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తారండి. మనం ఎన్ని యూనిట్లు అయితే అందో మనకు చెక్ ఇస్తారండి. 6 నెలలకు ఒకసారి డబ్బులు వస్తూనే ఉంటాయండి. అది ఆటోమేటిక్గా అది మామూలుగా గ్రిడ్లోకి వెళ్ళిపోద్దండి. మనం ఊళ్ళో ఉన్నా లేకపోయినా సపోజ్ మన ఇంట్లో ఎవరో 1 నెల రోజులు లేకపోయినా సరే డిపార్ట్మెంట్కి అనేది వెళ్ళిపోద్ది కరెంట్ అనేది. ఈ పర్పస్లో ఇవన్నీ టోటల్గా వచ్చేసి మనకి 13 కిలోవాట్ రోజుకి ఒక 45-50 యూనిట్లు వస్తుందండి. అంటే యావరేజ్ నెలకు 1500 అటు ఇటుగా. కొంచెం వర్షాకాలంలో శీతాకాలం కొంచెం తగ్గుద్దండి, 50 రావచ్చు, 60. మంచి ఎండాకాలం వచ్చిందనుకోండి 16 కిలోవాట్ దాకా 60 యూనిట్ల దాకా వెళ్ళొచ్చండి. దీనివల్ల కొంచెం ఫస్ట్ పెట్టుబడి అయినా సరే మనకు దీనివల్ల చాలా ఇది ఉందండి. కరెంట్ పోయింది తెలియదు, మనకి ఏమీ తెలియదు, మనకి గ్రీన్నెస్. ఇప్పుడు గ్రిడ్ మీద లోడ్ అనేది పడకుండా ఎవరికాళ్ళు ఇంటి మీద ఇట్లా పెట్టుకుంటే గ్రిడ్ మీద కూడా లోడు ఎండాకాలం కానీ కానీ లోడ్ పడదు. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నేను మ్యాక్సిమం నేను 90% పైన 100% వరకు నా సొంత కరెంటే యూజ్ చేసి నా బిల్డింగ్ ఇప్పుడు అట్టాగా నా చేపలు ఉన్నాయి కింద అండి. దానికి అసలు 24 గంటలు ఆక్సిజన్ కోసం మోటార్లు రన్ అవ్వాలండి కింద. అవి కూడా మనకి ఈ యూపీఎస్లో ఉండడం వలన కరెంట్ ఫెయిల్యూర్ అనేది ఉండదండి. అవి అనుకోని పరిస్థితుల్లో ఏమైనా కరెంట్ ఫెయిల్యూర్ 2-3 గంటలు ఇదైందనుకోండి, మోటార్ దాంట్లో పని చేయలేదనుకోండి, చేపలు చచ్చిపోతాయండి. అవి చాలా కాస్ట్లీ చేపలు అండి. ఒక్కొక్కటి 5000-6000 పెరిగిన కొంది రేటు పెరుగుతూ ఉంటుంది. అది మనం కొనేటప్పుడు చిన్నది 2000-3000 ఉండొచ్చు, ఆ చేపలు పెరిగితే 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు అండి. సైజులు పెరిగిన కొంది రేటు పెరిగిపోతుంది. అది ఒరిజినల్ జపానీస్ కోయి కార్బ్ అండి. అందుకని మనకు అన్ని పర్పస్ల కోసమే ఈ యూపీఎస్లు ఇవన్నీ పెట్టి చేస్తాం. చాలామంది ఇళ్లపైన ఖాళీ స్థలం ఉంటే కొంచెం పెట్టుబడి అయినా సరే ఈ సోలార్ ప్లేస్కి వెళ్ళిపోతే చాలా ఉంటుంది. మన గ్రీనరీ లాగానే ఇది కూడా మనకి ఈ పవర్ ప్లాంట్లు ఇవన్నీ పెడతాం తగ్గుద్దండి. ఎవరికాళ్ళు అట్లా వెళ్తే ఇప్పుడు చాలా వరకు చైనాలో ఏంటంటే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో వీటి మీద కూడా ఈ సోలార్ ప్లేస్ ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు కల్చర్ పెరిగిందండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అది వరకు చాలా తక్కువ. నేను పెట్టి స్టార్ట్ చేసింది ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేసి 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాను. నేను అప్పుడు 1.5 కిలోవాట్ పెట్టండి. టోటల్గా వచ్చేసి 13 కిలోవాట్స్ చేశాను. అంటే 13 కిలోవాట్స్ చేశాను. ఫస్ట్లో పెట్టినప్పుడు ఆ రోజులో కాస్ట్తో కూడుకునేది. ఆ రోజులో 1.5 కిలోవాట్ వచ్చి 1,10,000 రూపాయలు అయిందండి. ఇవాళ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందండి. ఆ సబ్సిడీ మూలాన్ని ఏంటంటే మనం పెట్టుకునే వాళ్ళు కూడా ఒకప్పుడు 50% ఇచ్చేది ఇప్పుడు 30%లోకి వచ్చిందండి.
ఇప్పుడు ఎందుకంటే ఆ విలువ మనకి సోలార్ ప్లేస్ రేట్ కూడా బాగా తగ్గటం వలన దానికి ఉపయోగం కూడా పెరుగుద్ది. ఎవరైనా అవకాశాలు ఉన్నంత వరకు ఇది పెట్టుకుని చాలా మంచి ప్రోగ్రాం. మొక్కలు ఎంత ఇంట్రెస్ట్గా పెంచుకుంటారో ఖాళీ స్థలాలు ఆ మొక్కల పైన కూడా ఇవి పెట్టుకోవచ్చు అండి. కింద ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎండ మొక్కలు పెట్టుకోవచ్చు, నీడ మొక్కలు కూడా అన్నీ పెట్టుకోవచ్చు అండి. అది 5 కిలోవాట్ నెట్ మీటరింగ్ అండి. ఈ సెటప్ బాక్స్ అంతా 5 కిలోవాట్ నెట్ మీటరింగ్ అండి. ఈ బాక్స్ అంతా వచ్చేసి డిపార్ట్మెంట్ ఇది 4 కిలోవాట్ సెటప్ అండి. అంటే 4000 సంబంధించిందండి. యూపీఎస్ కానీ మొత్తం ఛార్జర్ కానీ మొత్తం ఈ సెటప్ అంతా 4 కిలోవాట్. మళ్ళీ ఇది 4 కిలోవాట్ అండి ప్లస్ 5 13 కిలోవాట్ అండి. 13 కిలోవాట్ అండి. ఎవరికైనా ఇళ్ళకి కూడా పెట్టుకునే వాళ్ళు జనరల్గా 5 కిలోవాటే పెడతారు నెట్ మీటరింగ్. మనం ఏంటంటే నెట్ మీటరింగ్ అనేది ఏంటంటే మనకి కరెంటు లేనప్పుడు అయిపోతే మన ఇంట్లో కరెంట్ రాదండి. నెట్ మీటరింగ్ది యూపీఎస్ అనుకోండి, మన ఇన్వర్టర్ మాట అండి. ఇది సోలార్ ఇన్వర్టర్ అంటారండి దీన్ని. మనం ఒకప్పుడు మన కరెంట్ పోయినప్పుడు మామూలు ఇన్వర్టర్లు అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. ఆ ఇన్వర్టర్ వేరు, ఈ ఇన్వర్టర్ వేరు. ఇది సోలార్ ఇన్వర్టర్స్ అంటారండి. అందుకని సోలార్ పెట్టామన్నమాట. ఇది కరెంట్ లేనప్పుడు కూడా కరెంట్ వస్తుంది, మనకి కరెంట్ ఛార్జ్ అవుతూ ఉంటుంది, దానికి సంబంధం లేదు. ఆ పర్పస్ కోసం మనం సోలార్ ఇన్వర్టర్స్ పెట్టామన్నమాట అండి. ఇప్పుడు వచ్చేది ఎల్ఈడి కాబట్టి ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ గంటలు వస్తుందండి. ఇప్పుడు మన పర్పస్ ఇప్పుడు ఎంత ఒకప్పుడు ట్యూబ్ లైట్ 40 వాట్స్ ఉండేదండి. ఇప్పుడు అదే 18 వాట్స్తో అదే లైటింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు అందుకని మనం ఎక్కువ గంటలు మనకి ఇంట్లోకి వస్తుంది. సపోజ్ 10 గంటల్లో మన కరెంట్ లేకపోయినా సరే కూడా మనం కవర్ అయిపోద్ది. అందుకంటే ఈ పెద్ద కెపాసిటీ వేసుకుని వాళ్ళు ఏసీలు కూడా రన్ చేసుకోండి. 4 కిలోవాట్ 5 కిలోవాట్ అయితే 1 టన్ ఏసీలు కూడా రన్ అవుతాయండి, మోటార్లు రన్ అవుతాయి. అట్లా యూజ్ చేసుకోవచ్చండి. ఎవరికి అనుభవాలు ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిదండి.